సిగరెట్ స్మెల్ ఏమైనా వస్తుందా? ఏదో స్మెల్ వస్తుంది. ఏదో స్మెల్ కాదమ్మగారు, సిగరెట్ స్మెల్. సిగరెట్ ఇందాక నేనే. ఇంట్లో స్మోకింగ్ ఏంట్రా? ఆడాళ్ళు తిరిగే ప్లేస్ లో స్మోకింగ్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? మధు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేకూడదు. కోసి కారం పెట్టకుండా కాకులకి గద్దలకి వేయాలి. నేను కాల్చడం ఏంటి? ఇందాక నువ్వే కదా. ఏయ్, నీకు అప్పుడే కాల్చొద్దని చెప్పానా? నా మాట విన్నావా? ఎందుకు వినలేదు? అవును, వినాలి. సారీ మేడం, పొరపాటును కాల్చాను మేడం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. సుబా, మధు పాపం, అతన్నేమనద్దు. అలాగే. స్నానం చేసి ఈ నైటీ వేసుకునిరా, భోంచేదు గాని. ఎవరిది నైటీ? నాది. చిచి, పెళ్ళం నైటీ మొగుడేసుకోవడం ఏంటి? పెళ్ళం నైటీయా? అంటే మధు, బావకి నువ్వు పెళ్ళానివి కదా. ఇప్పుడు ఈ నైటీ నేను వేసుకుంటే బావ పొరపాటున నువ్వనుకుని నన్ను గట్టిగా ఇలా కౌగిలించుకుంటే, అబ్బా నాకు సిగ్గు బాబు. సర్లే, తప్పదు, వేసుకుంటానులే. జరుగు జరుగు జరుగు. ఏదో గందరగోళం క్యాండిడేట్ లా ఉంది. చూడాలి అసలు ఏం చేస్తుందో. వడ్డించి బుజ్జి. అవును, మల్లీశ్వరి ఇంకా రాలేదేంటి? అమ్మ మల్లీశ్వరి, అమ్మ మల్లీశ్వరి. వస్తున్నానా ఆంటీ? ఏ, నువ్వు లేచి వడ్డించవే. మల్లీశ్వరి కూర్చుంటుంది కదా. చిచ్చి, వడ్డించిన ప్లేట్ లో కూర్చుంటే బాగోదేమో అత్తయ్య గారు. చిన్నరమ్మాయి, వడ్డించిన దానిలో కూర్చోవడం ఏంటి? ఆవిడ వచ్చి కూర్చున్నాక వడ్డించు. లే. ఇదిగో మల్లీశ్వరి వచ్చేసింది. హాయ్ ఎవ్రీబడి. ఏంటి అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవునమ్మా, కూర్చో. మళ్ళీ నా పక్కన వచ్చి కూర్చోద్దా? ఓహో, మీ మమ్మీ పక్కన కూర్చోమంటున్నారా? నువ్వు కూర్చో మళ్ళీ. మీరింత ప్రేమగా చెప్పిన తర్వాత నేను కాదంటానా ఏంటి? మళ్ళీ నువ్వు వచ్చి అత్తయ్య గారి పక్కన కూర్చోద్దా? దా మళ్ళీ నా పక్కన కూర్చో. అరే, ఈయన కూడా వాళ్ళ అమ్మ పక్కనే కూర్చోమంటున్నారు. అత్తయ్య గారి పక్కనే కూర్చో మళ్ళీ. అలాగే అన్న. సరే బావగారులు, మీరు చెప్పాక కాదంటానా? అమ్మ పక్కనే కూర్చుంటాను. అమ్మా అంటే నా ఉద్దేశం మధు, వాళ్ళమ్మ పక్కన కూర్చుంటాను అని. ఏంటి ఈరోజు స్పెషల్స్? నీకిష్టమని దోసకాయ పప్పు, గుత్తి వంకాయ కూర, మజ్జిగ పులుసు, సాంబారు చేయించానమ్మా. కడుపు నిండా తిను. థ్యాంక్ యూ ఆంటీ. వదినా, త్వరగా పెట్టు. నేను వదినా అనలేదు. వద్దన్నా వద్దన్నా పెట్టు అన్నాను. వద్దన్నా పెట్టు. సరే, ఇదిగో పెట్టు. దా, తిను. ఈ గాజులు ఎవడు కనిపెట్టాడు కానీ. ఆడవాళ్ళయుండి గాజుల మీద చిరాకు పడుతున్నావేంటి? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మధు. నేనేం చిరాకు పడ్డం లేదు. ఈ గాజులు కనిపెట్టి ఆడవాళ్ల చేతుల అందాన్ని పెంచిన మహానుభావుడికి కాళ్ళకి దండం పెట్టాలి అంటున్నాను. సరే తినమ్మా. గాజులనా? గాజులని ఎలా తింటుంది? అయ్యో, నీ బొందే నీ బొంద. నోరు మూసుకొని వడ్డించు. నువ్వు తినమ్మా. అత్తయ్య గారు, ఈ చికెన్ వేసుకోండి. నాకొద్దు, నేను చికెన్ తిన్నాను తెలుసు కదే. తీసి. ఓ, అమ్మ తినను అందంటే నేను తినను అనాలి. లేకపోతే ఈ మధు ఆంటీ నీకు నేర్పలేదా అంటుంది. మళ్ళీ నువ్వు తిను. చిచ్చా, ఏం మాట్లాడుతున్నావు అక్క? ఎవరినేం అడుగుతున్నా? ఆంటీ, మీరందరికీ చెప్పలేదా నేను పచ్చి శాకాహారనని? అంటే మీరు నాన్ వెజ్ తినరా? చిచి, మాంసాహారం అంటేనే అసహ్యం నాకు. మటన్ అంటే మదరు, ఫిష్ అంటే ఫాదరు, చికెన్ అంటే చెల్లి అని చిన్నప్పటి నుంచి నాకు ఆంటీయే నేర్పించారు. అందుకే మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అనే నినాదంతోనే నేను పెరిగాను. సూపర్. ఈ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఒసేయ్ నాకు ఆ చేపల కూర ఇవే. చేపలా? ఆంటీ మీరు చేపల కూర తింటారా? మటన్ కూడా తింటాను. మరిందాక చికెన్ కూర తినను అన్నారు కదా ఆంటీ. అద్దా, అది 4 రోజుల క్రితం ఫ్రిడ్జ్ లో ఉంచిన చికెన్ అమ్మా. అది తింటే కడుపులో గడబిడ గడబిడ చేస్తుంది కదా, అందుకే తిన్నాను. ఓవరాక్షన్ చేసినందుకు 4 రోజులు నాన్ వెజ్ తినే అవకాశం లేకుండా పోయింది దేవుడా. అయితే నేను ఒక పని చేస్తాను, నేను కూడా ఆంటీ తిన్నట్టే తినేస్తానే. ఏంటి? మంచి అలవాట్లు మానుకోవడం మంచిది కాదండి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. అవునా? మధు పోనీ ఒక్కటంటే ఒక్క చేప ముక్క తింటాను ప్లీజ్. చిచిచి, మాంసం ముద్దు కూరగాయలు ముద్దు అనే నినాదం ఏమైపోతుందండి? మీరు ఇలాగే కూరగాయలు తింటూనే ఉండాలి, అదే అందమండి. తొందరపడి నోరు జారను రెచ్చయితూ దోలరా నీకు. అబ్బా. ఏముందే బుద్ధి చేపలు. చికెన్ సూపర్. రోజు తినాలా? బాగుంది, ఇంకా తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ లేదే భోజనం లేదు. సూపర్. చేతిగాడు మిస్ చేస్తున్నాడు కానీ మనమైతే ఎక్కువ మెద్దాం. 30 రోజులు దీని మదరు ఈ గడ్డే తినాలి, వేరే ఆప్షనే లేదు. ఒరే చేతు ఏంట్రా నీ బతుకు. తినండి. ఇది వేణా? తినండి తినండి. బాగుందా? అబ్బా. ఆంటీ భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరు చేశారు? మా చిన్న కోడలు మధుమతి. నువ్వా? సూపర్ అబ్బా, ఇలాంటి ఫుడ్ నేను నా లైఫ్ లో తినలేదు తెలుసా. థ్యాంక్ యూ. సారీ, గబుక్కుని పెట్టేశాను. పర్వాలేదు. మల్లీశ్వరి, ఆ వంకాయలు తెచ్చింది నేనే. సాంబార్ తెచ్చింది నేనే. మాకు కూడా ఒక ఏంటి? అదే థ్యాంక్స్ చెప్తుందేమో అని వద్దు అని చెప్తున్నా బుజ్జి. సరే సరే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వెళ్ళందరూ పడుకోండి. మల్లీశ్వరి ఇక్కడ పడుకుంటుంది. మన రూమ్ లోనే. మన రూమ్? అంటే మధు అది ఇంట్లో ఏదో ఒక రూమ్ లో అడ్జస్ట్ అవుతాను అని నా ఉద్దేశం. ఎక్కడో ఎందుకమ్మా, నా రూమ్ కి రా. అంటే నాన్నగారు ఉన్నారు కదా. అంటే నా ఉద్దేశం మావయ్య గారు ఉంటారు కదా, మళ్ళీ ఆంటీకి ఇబ్బంది అని. మళ్ళీ పోనీ మా రూమ్ కి రా. అవునవును, మా ఇద్దరి మధ్యలో సర్దుకొని పడుకోవచ్చు. ఊరి వెదవా, చెట్టుకి చీర కట్టిన సయ్యని రకం రా నువ్వు. చంపుతా. మళ్ళీ నేను పడుకుంటాం, మీరెళ్ళి బయట పడుకోండి. అవును మళ్ళీ, నువ్వు నా రూమ్ కి రా, ఇద్దరం కలిసి పడుకోవచ్చు. అవును అవును, నేను మీ పక్కనే అడ్జస్ట్ అయిపోతాను. అవసరం లేదు, మల్లీశ్వరి నా రూమ్ లో పడుకుంటుంది. నీ రూమ్ లోనా? అవును.